జారిపోయిందమ్మా. అమ్మా, ఈ కోడికి ఏదో రోగం వచ్చినట్టుంది. ఎలా పడిందో చూడు. ఏమో 2 రోజుల నుంచి అట్టగే పడి ఎడుతుంది. దానికి నూకలు చెల్లిపోయే రోజులు వచ్చినట్టుండయి. చూస్తుంటే పాపం అనిపిస్తుంది కదమ్మా. ఏంటి ఉన్నట్టుండి దాని మీద అంత జాలి పడుతున్నా? దాన్ని చూస్తేనే కాస్త తన్నేసేదానివి. దీనివల్ల ఒక ముఖ్యమైన పని జరగాల్సింది. పనా? ఏంటి అది? అది కదమ్మా, కోడి పిల్లని పెడుతుంది కదా. మర్చిపోయిందంటే కోడి పిల్లలు పెట్టడం ఏంటి? ఆహా, అది పిల్లని పొదిగి. అది గుడ్డు పిల్ల. పిల్లలు గుడ్డు. అది ఏంటి ఏంటి ఆ పిచ్చి మాటలు? అది కదమ్మా, పాపం దీని జబ్బుకి మందిపిస్తే బాగుంటుందేమోనండి. అందరూ కోచికి చీకుడు మొలతాడన్నట్టు దీనికి మేకే దండకంటే పైగమ్మ అందొకట. అదేమిటమ్మా అలా అంటావు? మన ఊరికి వచ్చారు కొత్త డాక్టర్, ఆయనకు ఒకసారి చూపిస్తే మంచిదమ్మా. ఉపాయం చెప్పరా అంటే ఉరితాడు తెచ్చుకోమన్నాడంట. పోయి ఆ కుర్ర డాక్టర్ దగ్గరికి. సరేలే. అయ్యో కాదమ్మా, ఆయన చాలా గొప్ప డాక్టర్ట. ఆయన అస్తవాసి కూడా చాలా మంచిదట. సరే, దీని ఆయువు ఆడి చేతుల్లోనే మూడిందేమో. ఎడదే నేను బయటకెళ్తా. అమ్మా, మళ్ళీ ఏంటే? ఇవాళ నువ్వు సంతకెళ్ళదు. అవునే, బాగా గుర్తు చేసావమ్మా. ఇలా సంత కాదు, కుంటాడొస్తే ఈ కోడిచ్చి పంపించు, నేను సంతకెళ్ళా. వాడెక్కడ ఊరి మీద తిరుగుతున్నాడు. వాడి కోసం ఎదురు చూస్తే దీని ప్రాణం కష్టపోతుంది. అమ్మా సర్లే, నువ్వు తీసుకెళ్ళి. నా తండ్రే అనుకుంటే చాలు, మబ్బు లేకుండా వాన వచ్చినట్టు వస్తావురా. మళ్ళీ వీడు కోడిచ్చి పంపించు. ఇదిగో కోడిని డాక్టర్ దగ్గర తీసుకెళ్లి ఏదైనా మంది పిచ్చు. అర్థమైందా? ఏంటే అది? ఎంత మధ్యలోనైనా ఆ మాత్రం తెలీదు. ఇదిగో నువ్వు వింటానే ఉండు, నేను సంతకెళ్ళి వస్తా. గబ్బకోడి, దాని ప్రాణం కాస్త నువ్వే తీసి చుట్టుకున్నావు. డాక్టర్ గారు, కోడికి ఏమందంటే ఏం చెప్తావు? ఏం చెప్పాలి మళ్ళీ? సర్లే, అసలే పిచ్చి మాలోకొనివి, సొంతంగా మాట్లాడటం తెలీదు. నేర్పితే ఏం వాగుతావు ఏమో. ఇలా ఇవ్వు. అమ్మడిగితే నేనే తీసుకెళ్లి చూపించాను చెప్పాలి. మా మంచి కుంటి.